హాయ్ హలో నమస్కారం. నా పేరు మధు, మీరు చూస్తున్న మధురి కన్ఫర్మర్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీషో వాళ్ళు కొన్ని పద్ధతులు అయితే మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలన్నమాట. సో ఇవి మార్చుకోకపోతే మనం ప్రోడక్ట్స్ కొంటున్నాం కదా, సో మనం నష్టపోతాం అనమాట ఈ యొక్క పద్ధతిని మార్చుకోకపోతే. సో ఆ పద్ధతులు ఏంటనేది మీకు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ మీకు కూడా చాలామందికి ఇలా జరిగి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, ఓకేనా. అండ్ ప్రీవియస్గా వీడియో చేశాను నేను, మీషోలో మీరు ప్రొడక్ట్స్ రీఫండ్ అన్నది మీ యొక్క యూపీఐ ఐడిలోకి ఎలా రీఫండ్ అయితే అవ్వాలని చెప్పి వీడియో చేశాను అనమాట. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా చూడొచ్చు, ఓకేనా. అండ్ ఈ వీడియోలో మనం మ్యాటర్ మాట్లాడుకుంటే మీషో వాళ్ళు కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. ఆ పద్ధతులు ఏవేవి అంటే, ఫస్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క ప్యాకింగ్, వీళ్ళు డెలివరీ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ప్యాకింగ్ ప్రొడక్ట్స్ అనేవి. సో ఇవైతే పర్ఫెక్ట్గా ఉండట్లేదు అనమాట. రీసెంట్గా నేను ఒక వీడియో మన ఛానల్లో పెట్టి డిలీట్ చేశాను అనమాట, బ్యాంగిల్స్ గురించి. క్వాలిటీ అంత లేదని చెప్పేసి కొన్ని రోజుల నుంచి డిలీట్ చేస్తాను. సో ఆ వీడియోలో చూస్తున్నట్లయితే కొంతమంది చూసినట్టు కొంతమంది చూడకపోవచ్చు. ఆ వీడియోలో ఏంటంటే, నేను ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట, గాజులు. సో లేడీస్ గాజులు అయితే ఇష్టం కాబట్టి వాళ్ళకి అది కావాలంటే ఆర్డర్ చేశాను. కాకపోతే అది నేను ప్యాకింగ్ తీసుకున్నప్పుడే బాక్స్ అనేది అంటే ఒక సైడ్ అనేది మనకు బాక్స్ ఎట్లా ఉంటుంది, ఇట్లా మనకు కేక్లా ఉంటుంది అనమాట. ఒక సైడ్ అనేది బాగా అణిగిపోయింది. నేను డెలివరీ బాయ్ని అడిగా, ఇది చాలా అణిగిపోయింది, ఇది లోపల వస్తువులు డ్యామేజ్ అవుతాయి కదా అంటే, మీరు రీఫండ్ పెట్టేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సరే ఓకే, రీఫండ్ ఉంటుంది కదా అన్నారు కదా అని చెప్పి మనం ఎలాగో పార్సల్ ఓపెన్ చేసినప్పుడు మనం వీడియో అయితే రికార్డ్ చేసుకుంటాం. సో అది కూడా ప్రూఫ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను తీసుకున్నా. ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 194 రూపీస్ ఎంతో ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అయితే చూడొచ్చు. ఫస్ట్ ఓపెన్ చేస్తే గాజులన్నీ పగిలిపోయినాయి, చాలా దారుణంగా పగిలిపోయినాయి అనమాట. అండ్ తర్వాత సరేలే పగిలిపోయినాయి కదా, రీఫండ్ పెడదాం అని చెప్పేసి రీఫండ్ పెడితే వీళ్ళు రీఫండ్ అనేది క్యాన్సిల్ చేశారు. సో ఎందుకు క్యాన్సిల్ చేశారు అనేది నాకు అర్థం కాల. నేను కూడా పెద్దగా పట్టించుకోవాలి, ఎందుకంటే ఇది 200 లోపే కదా అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోలేను. తర్వాత నేను ప్రీవియస్గా మీరు చూసుంటారు వీడియో, యూపీఐ ద్వారా మనం రీఫండ్ ఎలా పొందాలని చెప్పేసి. సో ఆ వీడియోలో కూడా అట్లనే వీళ్ళు ఏం చేశారు, పికప్ అనేది నెక్స్ట్ డే వస్తుందని చెప్పేసి అందరూ చూపించారు, కానీ నెక్స్ట్ డే అయితే రాలేదు. ఏం చేశారు, 1 వీక్ తర్వాత అయితే వచ్చారనమాట. ఇదేం పద్ధతి? మీరేమో ప్రొడక్ట్స్ పంపించారు, అదేమోనా ఎలా పడితే అలాగా డ్యామేజ్ లాగా అనిపించినాయి. లోపల ఇస్తే మొత్తం ప్రోడక్ట్ కూడా డ్యామేజ్ అయితే అయిపోయింది. ఎక్స్చేంజ్ ఇచ్చారు, ఎక్స్చేంజ్ పెట్టాం, దానికి క్యాన్సిల్ చేశారు. ఎందుకు? అది కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి, ఓకేనా. ఎవరు కూడా రాలా, ఎవడో పికప్ కూడా రాలేదు, మొత్తం క్యాన్సిల్ చేస్తారనమాట ఒక 1 వీక్ 10 డేస్లో. నేను పట్టించుకోవాలి, ప్రోడక్ట్ తక్కువ కాబట్టి. అది ఒకవేళ ఎక్కువ రేటు ఉంటే ప్రోడక్ట్ కొంటాం, సో దానికి అలా చేస్తే లాస్ అయితే ఎవరు? మనమే, ఓకేనా. అండ్ నెక్స్ట్ కూడా మీకు చెప్పాను కదా, ఇప్పుడు మనకు పికప్ అనేది 1 వీక్ లేట్ చేస్తారు. పికప్ లేట్ చేసేటప్పుడు మీరు అక్కడ మెన్షన్ చేయాలి, నెక్స్ట్ డే మీకు పికప్ వచ్చేస్తుందని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తారు. కానీ ఏమైంది, 1 వీక్ తర్వాత చేశారు మాకు. సో ఇది కూడా మార్చుకోవాలి ఖచ్చితంగా. మాకు మంచి సెక్యూర్ ప్యాకింగ్ కావాలి. రెండవది, మీరు ఇచ్చిన డేట్కి పికప్ చేసుకోవాలి, రీఫండ్ అయ్యాలి. సో ఇవి 2 పద్ధతులు మార్చుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ప్రీవియస్గా చేసిన వీడియోలో ఏమైంది, ఎక్స్చేంజ్ ఇవ్వాల. ఆ ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఇవ్వాలి డెఫినెట్లీ. ఎందుకంటే కొంతమందికి ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఎక్స్చేంజ్ పెట్టుకుంటారు, వాళ్ళకి నచ్చిన సైజ్ కానీ ఏదైనా సరే. సో ఎక్స్చేంజ్ కూడా అయితే ఇవ్వాలి ఖచ్చితంగా మీషో వాళ్ళు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లెటూరులో కూడా చాలామంది ఈ యొక్క మీషో యాప్ అయితే ఎక్కువ యూజ్ చేయడం నేను చూశాను అనమాట, డైరెక్ట్గా చూశాను అనమాట లైవ్గా. సో వాళ్ళకి కూడా ఇట్టే విధంగా జరిగిందంటే చాలా కష్టం అనమాట. సో పల్లెటూరు లొకేషన్స్లో కూడా వీళ్ళన్నది కొంచెం ఫాస్ట్ యాక్యురసీగా అయితే ఉండాలన్నమాట. డెలివరీ కానీ, పికప్ కానీ, అండ్ రీఫండ్స్ కానీ చెప్పాను కదా, ఇప్పుడు కొన్ని పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి. సో అవి కానీ, సో ఇవన్నది సిటీస్లో కాదు, మెయిన్ మనకు పల్లెటూరులో కూడా ఎక్కువ అవ్వాలి. సిటీస్లో ఎలాగో మనకు వచ్చేస్తుంది, రాకపోయినా సరే మేము ఆఫీస్కి వెళ్ళి మేము తీసుకుంటాం, అది నో ప్రాబ్లం మాకు. సో మీరు ఖచ్చితంగా ఈ పద్ధతులు అయితే మార్చుకోవాలి డెఫినెట్లీ. అండ్ చాలా వరకు మనకు ప్రొడక్ట్స్ అనేవి ఒకటే ప్రోడక్ట్ ఉంటుంది, అది డిఫరెంట్గా చూపిస్తుంది ప్రైజెస్ కానీ. అండ్ ఒక ప్రోడక్ట్ అయితే మనకు తక్కువ రేట్ చూపిస్తారు, కాకపోతే డెలివరీ చార్జెస్ ఎక్కువైతే వేస్తారనమాట. సో వీళ్ళు కూడా డెలివరీ చార్జెస్ అనేది కొంచెం తగ్గించాలి, డెఫినెట్లీ తగ్గించాలన్నమాట. డెలివరీ చార్జెస్ ఎక్కువ అయితే వేస్తారనమాట. సో అదొకటి నాకు నచ్చలేదు ఈ యొక్క మీషో వాళ్ళ దగ్గర నుంచి అయితే మాత్రం. సో ఇవి గైస్ నేను నోటీస్ చేస్తుంది కొన్ని రోజుల్లో అయితే మాత్రం. డెఫినెట్లీ ఖచ్చితంగా మీషో వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి, లేదంటే మీ యొక్క యూజర్స్ అయితే పోతారు డెఫినెట్లీ. అంతెందుకు నేనే పోతాను, నా సర్కిల్లో చాలామంది ఉన్నారు, సో వాళ్ళు కూడా పోతారు. సో మీషో యాప్ నేను వాడడమే మానేశాను, సో వాళ్ళు కూడా వాడడం మానేస్తారనమాట ఇవన్నీ చూస్తే. సో ఖచ్చితంగా ఈ పద్ధతి మార్చుకుంటే డెఫినెట్లీ మీకు ఒక స్టాండ్ బై అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే నేను నోటీస్ చేసిన పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇవే కొన్ని పాయింట్స్, కానీ మెయిన్ పాయింట్స్ అనమాట మార్చుకోవాల్సినవి వీళ్ళు. సో ఒకవేళ మీకు ఏమైనా సరే ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎదురై ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి, ఓకేనా. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి, ఓకే.
అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేయాలి. ఓకే డన్. సో ఇది ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.